వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. క్రిప్టో వరల్డ్ ఇప్పుడు క్రిప్టో వరల్డ్కి మంచి క్రేజ్ ఉంది. అండ్ యుఎస్ సంబంధించిన అధ్యక్షుడు ట్రంప్ కూడా క్రిప్టోకి సంబంధించిన బిజినెస్లో దిగడం అనేది పెద్ద చర్చ ఇప్పుడు. అండ్ క్రిప్టో వరల్డ్కి సంబంధించి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కూడా తనకు సంబంధించిన ఒక ట్రంప్ కాయిన్ కూడా రిలీజ్ చేశాడు ఇంతకుముందు. అది కాకుండా WLF అనే ఒక కాయిన్ని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యూఎస్లో అదే మెయిన్ టాపిక్, అంటే క్రిప్టో వాళ్ళలో మెయిన్ ట్రెండింగ్ టాపిక్ అని చెప్పాలి. మనతో పాటు క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడు, అది ప్రపంచ అగ్రదేశ అధ్యక్షుడు ఒక కాయిన్ని సపోర్ట్ చేయడం అనేది పెద్ద విషయం. అవునండి. ఇప్పుడు WLF అనే కాయిన్ అండ్ అది కాకుండా ఇంకో కాయిన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ ఆ కాయిన్స్ ఏంటి, ఇప్పుడు మనం కొనొచ్చా, ఇన్వెస్ట్ చేయొచ్చా, మన ఇన్వెస్టర్లకు ఒకసారి ఎడ్యుకేట్ చేయండి. సో రవి గారు, క్రిప్టో అనేది ముందు స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్ ఉంటుంది ఎప్పుడైనా. హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్, ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళే ఈ క్రిప్టో ప్రపంచం వైపు రావాలి. సో ముందుగా క్రిప్టో ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ డే అండి. ఎందుకంటే బిట్ కాయిన్ అనేది ఆల్ టైమ్ హై టచ్ అయింది. అది నిన్నే జరిగింది అనమాట. సో చాలా గుడ్ న్యూస్ అది. సరే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అఫీషియల్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో కాయిన్ గురించి చెప్పారు. దాని పేరు ట్రంప్ అనమాట. ఈ ట్రంప్ అనే కాయిన్ లాంచ్ సోలానా నెట్వర్క్ మీద లాంచ్ అయిందండి. ఇది లాంచ్ అయిన విత్ ఇన్ టూ డేస్ లోనే $70 దాకా వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రాఫిట్స్ తీసుకొని మళ్ళీ కొంచెం జరిగి తగ్గిపోయింది అనమాట. ఎక్కడికి $13 తగ్గిపోయింది. అయితే ఇది ఎక్కువ సప్లై వాళ్ళ దగ్గరే ఉందండి. సో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మొత్తం ఒకవేళ $1000 ఉన్నాయి అనుకోండి, ఇందులోనే కాకుండా ఇది ఒక 5% 10%, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు వెనకాల బ్యాక్ ఎండ్ లో ఒక మీమ్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు కాబట్టి క్రిప్టో ప్రపంచంలో ఒకవేళ 5 to 10% ఉంచుకుంటే ట్రై చేసుకోవచ్చు. దాని తర్వాత వీళ్ళు అఫీషియల్ గా ఏం చేస్తున్నారంటే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అని ఒక ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ట్రంప్ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. చాలా వరకు మీరు చూస్తే డొనాల్డ్ J. ట్రంప్ క్రిప్టో అడ్వకేట్ అని పెట్టారు వీళ్ళు. ఎరిక్ ట్రంప్, వీళ్ళందరూ డిఫరెంట్ క్రిప్టో ఈవెంట్స్ అటెండ్ అవుతున్నారు. మన వీళ్ళ దుబాయ్ వచ్చారు. వాళ్ళ యొక్క WLFA వాళ్ళు USD1 అని స్టేబుల్ కాయిన్ లాంచ్ చేశారు. USD1 అంటే ఏంటంటే అది $US కి బ్యాకప్ అనమాట. అంటే ఒక మార్చుకోవాలంటే క్రిప్టోలో మార్చుకోవాలంటే డైరెక్ట్ $US మార్చుకోవడానికి ఉండదు. ఎక్స్చేంజ్లో వీటిలో USDT అని ఉంటుంది, USDC అని ఉంటుంది. వీళ్ళు అఫీషియల్ గా వీళ్ళ నుంచి వచ్చింది USD1 అనే కాయిన్ అనమాట. ఈ రోజు అనౌన్స్ చేస్తారు, బైనాన్స్ లో కూడా లిస్టింగ్ జరుగుతుందని. సో అంటే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ప్రోటోకాల్ అండి, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సేల్ అయిపోయింది ప్రస్తుతానికి. అంటే ప్రస్తుతానికి ఇది సెప్టెంబర్లోనే అక్టోబర్లోనే పబ్లిక్ సేల్ లాగా లాంచ్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ సేల్ అయిపోయి వాళ్ళు ప్రోటోకాల్ ని డెవలప్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ప్రపంచం లెండ్ బారోయింగ్ అంటే DeFi అంటే మీరు అసెట్స్ ని ఉపయోగించుకొని లెండింగ్ తీసుకోవచ్చు. దాని తర్వాత స్టేక్ అంటే కొన్ని ఆ ప్రోటోకాల్ ని ఉపయోగించి వరల్డ్ ఫైనాన్స్ మొత్తాన్ని రీషేప్ చేయబోతున్నామని చెబుతున్నారు. ట్రేడింగ్ లోకి అయితే ఇంకా రాలా. దీని మీద క్రిప్టో మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కన్నేసే ఉంచండి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనేది. అయితే దీని నుంచి మనం ఏ విధంగా క్రిప్టోలో బెనిఫిట్ పొందవచ్చు అంటే వీళ్ళు అఫీషియల్ గా నిన్న ఒక ట్విట్టర్ అకౌంట్, వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది WLF వాళ్ళు. వీళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే బిల్డాన్ అనే కాయిన్ మేము ఎక్కువ అనుకుంటున్నాము అని అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో చూడండి రవి గారు, గ్రాఫ్ నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. ఇలా ఉన్న గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయిందండి. సో క్రిప్టోలో న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది B అనే కాయిన్ బిల్డ్ అని మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఎప్పుడైతే WLF వాళ్ళే మనకు బిల్డాన్ అనే కాయిన్ ని వీళ్ళు కొంటున్నారు, అసెట్స్ కొంటున్నారు, డిఫరెంట్ క్రిప్టో అసెట్స్ నే. ఈ అసెట్స్ లో బిల్డ్ అనే కాయిన్ నిన్నే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏమేం కాయిన్స్ కొని పెట్టుకున్నారండి ఇప్పుడు దాకా, ఇథీరియం కాయిన్ కూడా కొన్నారండి. అంటే మధ్యలో రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నారు, రేట్ తగ్గినప్పుడు కూడా కొన్నారు. సో కానీ ఇథీరియం రిజర్వ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకోటి ఏంటంటే SU అని ఈ కాయిన్ కూడా వీళ్ళు ఉంచుకున్నారు అనమాట వాళ్ళ పోర్ట్ఫోలియోలో. ఆవే అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది, లింక్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. సో వీళ్ళందరికీ WLFA వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. సో మనకి ఒక డెసిషన్ లేదు అంటే క్రిప్టోలో మనకి నాలెడ్జ్ లేదు అనుకుంటే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే వీళ్ళే కాయిన్స్ కొనుక్కుంటున్నారు. మన పోర్ట్ఫోలియోలో కూడా ఒక 2% 5% కాయిన్స్ ఇవి కొనుక్కోవడం వల్ల లాంగ్ టర్మ్ లో ట్రేడింగ్ లో ఎప్పుడు
డౌన్లోనే ఉంటారండి. అంటే డైలీ ట్రేడింగ్లో ఇదంటే మ్యానిపులేషన్ గేమ్ ఇదంతా, ఓకే గ్యాంబ్లింగ్ ఉంటుంది. సో వాళ్ళకి వాళ్ళే పైకి తీసుకెళ్తారు, మళ్ళీ అమాంతం కిందకి పోతే మన పొజిషన్లు జీరో అయిపోతాయి. ఓకే అలా కాకుండా లాంగ్ టర్మ్లో కనుక ప్లాన్ చేసుకోగలిగితే దీని నుంచి కూడా, ఈ ఫీల్డ్ నుంచి కూడా మనం సక్సెస్ అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి రవి గారు. ఓకే, అంటే ప్రజెంట్ ఈ బిల్డాన్ కానీ WLF ఒకవేళ బై చేయాలంటే ఎలా, దాని ఫర్దర్ ఫీచర్ ఏంటి, ఓకే ఇప్పుడు ఇండియాకి సంబంధించి వాళ్ళు కూడా బై చేయొచ్చా, దాన్ని ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్. ఇప్పుడు మీరు బిల్డాన్ని కొనాలనుకోండి, ఇక్కడ మార్కెట్స్ అని ఉంటుందండి. కాయిన్ మార్కెట్ క్యాప్ లో మార్కెట్స్ అని ఉంటది. ఓకే, ఈ మార్కెట్స్ లో ఏమేమి ఎక్స్చేంజెస్ లో ఉందో ఇది చూడొచ్చండి. ఓకే, ఇండియా ఇది ఫ్యాన్ కేక్స్ యాప్ అనేది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ప్రపంచంలో ఎవరైనా వాలెట్ కనెక్ట్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇంకా ఇవన్నీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనమాట. ఇంకా ప్రస్తుతానికి ఇది మార్కెట్ క్యాప్ 1 బిలియన్ కన్నా తక్కువే. ఓకే, ఇంకా బైనాన్స్ లో ఇంకా లిస్ట్ అవ్వలేదు ఈ కాయిన్ అనేది. మీరు చెప్పినట్టు 1 డేలోనే అంత గ్రాఫ్ అంతా పెరిగిందంటే ఫర్దర్ ఎలా ఉంటుంది? 1 డేలో ఇప్పుడు ఎప్పుడైనా షార్ట్ టర్మ్ ఇలా గ్రోత్ అయితే అది పెరుగుతుంది కదా అని పొజిషన్ తీసుకోకూడదు ఎప్పుడైనా. ఓకే, జస్ట్ 5% 10% ఇన్వెస్ట్ చేయాలి. మధ్యలో ఎప్పుడొకప్పుడు తగ్గిద్ది, ఎందుకంటే అంతకు ముందు కొన్న వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు. మళ్ళీ మన పొజిషన్ అంటే ఎక్కువ కాయిన్స్ వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి మన పోర్ట్ఫోలియో అనేది. ఓకే, ఓకే. అండ్ ఇంకోటి చూస్తే ఇథీరియం కూడా అండి చాలా మంచిగా వాళ్ళు కొత్త అనౌన్స్మెంట్స్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఇథీరియం కొనాలనుకోండి, బైనాన్స్ FIU రిజిస్టర్డ్ ఇండియా అయితే మన వీడియోస్ NRIs కూడా ఫాలో అవుతారు. సో అలా ఫాలో అయినప్పుడు వాళ్ళకి తగ్గట్లు వాళ్ళ ఎక్స్చేంజ్లు ఏమున్నాయి, అక్కడ కొన్ని కంట్రీస్ లో అయితే అన్ని లీగల్ అనమాట ఎక్స్చేంజెస్ అన్ని. ఇండియాలో కొన్ని పర్టికులర్ ఎక్స్చేంజెస్ కి FIU ఉందన్నమాట. ఇండియాలో అయితే FIU రిజిస్టర్డ్ ఎక్స్చేంజర్ లో ట్రేడింగ్ చేసుకోవడం ఉత్తమం. ఓకే, అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే NRIs మన వీడియోలు చూసేటప్పుడు చాలా మంది NRIs ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైతే వాళ్ళ కంట్రీని బట్టి అక్కడ వాళ్ళ పొజిషన్ తీసుకోవచ్చు అండి. ఏదైతే WLF అయితే ట్రంప్ టీమ్ సపోర్ట్ చేస్తున్నారు, అండ్ దానికి సంబంధించి బిల్డాన్ కూడా వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. లింక్ ప్రాజెక్ట్ అని ఎక్వైర్ చేసుకున్నారు. ఆవే అనే క్రిప్టో ప్రాజెక్ట్ ని ఎక్వైర్ అంటే ఐ మీన్ తీసుకోవడం కాదు, ఆ కాయిన్స్ వీళ్ళు కొనిపెట్టుకున్నారు అనమాట. ఓకే, ఓకే. సో ఆ విధంగా డిఫరెంట్ క్రిప్టో ప్రాజెక్ట్స్ వీళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ట్రంప్ ఒక అధ్యక్షుడు ఇంత టీంని పెట్టి చేస్తున్నారంటే క్రిప్టోని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం అవడం జరుగుతుంది. ఇది ఎంత బిగినింగ్ అంటున్నారండి వాళ్ళు. వీళ్ళందరూ చూస్తే అసలు చూడండి, డొనాల్డ్ J. ట్రంప్, ఎరిక్ ట్రంప్, జూనియర్ డొనాల్డ్ ట్రంప్, బ్యారన్ ట్రంప్, వీళ్ళందరూ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్ లో ఈ WLFA ప్రాజెక్ట్ ప్రమోట్ చేస్తున్నారు. సో మన తెలుగు కమ్యూనిటీకి ఇంకా ఉపయోగపడాలని ముందుగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవ్వగలుగుతున్నాం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో WLF కాయిన్ ట్రంప్ టీం అయితే సపోర్ట్ చేస్తుంది, బిల్డాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మంచి ఫ్యూచర్ ఉండొచ్చు అయితే ఆ టీం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ ట్విట్టర్లో కూడా పెట్టారు కాబట్టి. సో ఒకసారి రాజేష్ గారు చెప్పేందంటే దానిపైన ఒక R&D చేయండి, దాని గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి అని అయితే చిన్న అడ్వైజ్ ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.